ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఒక్క ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ హీరో మీద కానీ ఎవరి మీద కామెంట్ చేయట్లేదు. కేవలం గేమ్ చేంజర్ విషయానికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, కేవలం రామ్ చరణ్ మీద ఎందుకు ఇలా కుట్ర జరుగుతుంది. నిన్ననే దిల్ రాజు వాళ్ళ తమ్ముడు అంటే శిరీష్ గారు ఒక కామెంట్ పాస్ చేశారు. గేమ్ చేంజర్ అంత డిజాస్టర్ అయినా కూడా డైరెక్టర్ కానీ హీరో కానీ ఒక కాల్ కూడా చేయలేదు. ఒక పీక్ టైంలో ఉన్న రామ్ చరణ్ అంటే RRR తర్వాత గ్లోబల్ స్టార్గా వెళ్ళిన రామ్ చరణ్ మీకు ప్రైమ్ టైంలో 3.5 years టైం ఇచ్చి గౌతమ్ తిన్ననూరుతో మూవీ కమిట్ అయ్యి దాన్ని సాక్రిఫైస్ చేసి మీకు మూవీ ఇచ్చాడని దిల్ రాజు గారు అన్స్టాపబుల్ షోలో చెప్పారు. ఈ శంకర్ గారు ఇండియన్ 2 తీస్తూ మిడిల్లో డిలే అవుతున్నా వేరే మూవీకి వెళ్లకుండా మీకు కోఆపరేట్ చేస్తూ వేరే హీరోస్ ఏమో మల్టిపుల్ మూవీస్ చేస్తూ దూసుకెళ్ళిపోతుంటే ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదు, ఇచ్చిన మాట మీద నిలబడాలి అని చేసిన ఒక్క తప్పు వల్ల రామ్ చరణ్ ఈరోజు సఫర్ అవుతున్నాడు. భయ్యా నీకు కావాల్సిందిలే భయ్య, ఎందుకంటే ఇంత నువ్వు చేసిన దానికి నీకు ఫలితం ఏమొచ్చింది తెలుసా? దిల్ రాజు గారి టండెల్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారితో కలిసి సటైరికల్గా మాట్లాడారు. మొన్న ఎక్కడో గేమ్ చేంజర్ మీద ఎవరో మాట్లాడితే మళ్ళీ సటైరికల్గా మాట్లాడారు. నిన్న శిరీష్ గారు ఇలా మాట్లాడారు. ప్రతి హీరోకి డిజాస్టర్స్ ఉన్నాయి భయ్య, కానీ ఏ ప్రొడ్యూసర్ ఇలా వచ్చి ఎక్కడ మాకరీ చేయలేదు, మా హీరో ఇలా చేశాడు లేకపోతే మా డైరెక్టర్ ఇలా చేశాడు, ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు చెప్పుకోలేదు. కేవలం రామ్ చరణ్కి ఎందుకు జరుగుతుంది నేను చెప్పనా? రామ్ చరణ్ వీటికి రియాక్ట్ అవ్వడు. మీరు ఏమన్నా పోనీలే అనుకుంటాడు. ఈరోజు ఇన్ని మాటలు అన్నా రేపు వెళ్ళి మళ్ళీ మంచిగా మాట్లాడితే మళ్ళీ కలిసిపోతాడు. ఈ ధైర్యంతోనే కదా రామ్ చరణ్ని మీరు ఇన్ని మాటలు అంటున్నారు, గేమ్ చేంజర్ని ఇంత డిగ్రేడ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ వర్స్ట్గా చేశారు. HD ప్రింట్ రిలీజ్ అవ్వకముందే లీక్ అయింది. ఈ ఫ్యాన్స్ అడుగుతున్న ఒక్కరోజు కూడా సరిగ్గా అప్డేట్స్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ గురించి పైరసీ కంటెంట్ వచ్చినా మీరు ఏ రోజు దాన్ని కంట్రోల్ చేయలేదు. అండ్ హీరో గారిని కానీ ఎన్ని మాటలు అంటున్నా ఒక్కసారి కూడా మీరు రివర్ట్ బ్యాక్ చేయలేదు. అండ్ హీరోకి స్టాండ్ తీసుకోలేదు. అదే నాగవంశీ గారు అయితే వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే ప్రతి మూవీ మీద ఎంత స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళ డైరెక్టర్స్ మీద కానీ వాళ్ళ హీరోస్ మీద కానీ ఇంత కూడా ఈగ వాళ్ళనివ్వరు. హిట్ అయితే ఒకలాగా, ఫ్లాప్ అయితే ఒకలాగా ఉండకూడదు. అది ఇన్ని సంవత్సరాలు ఉన్న మీ ఎక్స్పీరియన్స్లో మీకు ఒకరు చెప్పే స్టేజ్కి మీరు దిగజారకూడదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే నిన్నటి నుంచి చాలా ఫ్యూరియస్ ఉన్నారు దీని మీద. రిపిటేటివ్గా మళ్ళీ 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 ఎక్కడ చూడు గేమ్ చేంజర్ మీద డిగ్రేడింగ్ కామెంట్స్ చేయడం, రామ్ చరణ్ని కిందకి లాగడం. ఎన్ని రోజులు భరిస్తారు? ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ రామ్ చరణ్. ఇప్పటికైనా ఒక మంచి పిఆర్ని పెట్టుకో. వేరే హీరోస్ మీద ఇది జరగట్లేదు, మీ మీద ఎందుకు జరుగుతున్నాయంటే మీకు ఒక మంచి పిఆర్ లేరు. మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా అంటే రివర్ట్ బ్యాక్ చేయడానికి ఫ్యాన్స్ తప్ప ఒక పిఆర్ లేడు. అదే వేరే హీరోస్కి అయితే గట్టి పిఆర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తారు. వెంటనే వాళ్ళ ప్రొడక్షన్ హౌసెస్ కాల్ చేసి అవి డిలీట్ చేయించడము లేకపోతే ఆ స్టేట్ నుంచి వెనక్కి తీసుకునేలా చేయడం ఏదో చేస్తారు. సో హైర్ గుడ్ పిఆర్, ఎందుకంటే జమానా పిఆర్సే నడుస్తుంది. నీ మంచితనాన్ని కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా మారు. అండ్ ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డూ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ సింపుల్.